అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, దేవుడు మనకు మరొక దినం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాను. మరి ఈరోజు మనము జ్ఞానం గురించి నేర్చుకుంటున్నాము. ఆదికాండము 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నాం. ఫస్ట్ మనం మంచి అనే మాట నేర్చుకున్నాం, తర్వాత చెడు అనే మాట నేర్చుకున్నాం. ఇప్పుడు 3వ మాట తెలివి అనే మాట మనము నేర్చుకుంటున్నాము. కనుక అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలము నీవు తినకూడదు, వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చితమని దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. ప్రియులారా, మరి చూడండి, ఇక్కడ మంచి గురించి నేర్చుకున్నాం, చెడు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మరి తెలివి అంటే మరి చెప్పిన వీడియోలో కూడా మీకు చెప్పాను. తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేకం, మరి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినటివే. కనుక ఈరోజు మనము మరి జ్ఞానం గురించి మరొక భాగాన్ని మనం నేర్చుకున్నాము. మీ దగ్గర బైబిల్ అంటే బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే మరి సెల్ ఫోన్లో కూడా బైబిల్ అవైలబుల్గా ఉంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓన్లీ బైబిల్ అని టైప్ చేయండి, ఓన్లీ బైబిల్ వచ్చేస్తుంది. మీకు ఏ భాష కావాలంటే ఆ భాష. మరి మీరు ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ భాషకు చెందిన మరి ఎవరైనా సరే బైబిల్ చదవచ్చు. బైబిల్ ఇది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. మరి దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్, దేవుడు మన కొరకు రాసిన లెటరు. కనుక ప్రియులారా, మీరందరూ కూడా చదవండి, సత్యాన్వేషంగా ఉండండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఇప్పుడు మనం ఈరోజు భాగాన్ని చదువుకున్నాము. చూడండి, మరి తెలివి అనే పదం మీద మనము మాట్లాడుకుంటున్నాము. మరి అయితే దేవుడు యెహోవా మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చితమని నరునికి ఆజ్ఞాపించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో. అయితే మనము జ్ఞానం గురించి నేర్చుకునే భాగంలో ఈరోజు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకోబోతున్నాం. ప్రియులారా, చూడండి, మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి. మరి బైబిల్ ఉంటే చదవండి. జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపద అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును చెప్తున్నా. పిల్లరా, ఇక్కడ జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం. అంటే జ్ఞానానికి మరొకటి సాటి లేదనమాట. జ్ఞానానికి మరొకటి కూడా సాటి లేదు. జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం. కనుక నువ్వు ఎంత జ్ఞానవంతునిగా ఉంటావో అంతగా జ్ఞానం నీకు మరి నీ జీవితంలో ముఖ్యమైనదిగా ఉండాలి అని చెప్తున్నాను. అంటే చూడండి, ఇప్పుడు చాలామంది ఈ లోకంలో చాలామంది జ్ఞానులు ఉంటారు. అయితే ఆ జ్ఞానం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే వారికి ప్రయోజనము. మరి వేరే వాళ్ళకు కూడా మరి ప్రయోజనం కొంతవరకు ఉంటుంది, కానీ ఎక్కువ ప్రయోజనము వారికే ఉంటుంది. అయితే చూడండి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే జ్ఞానం సంపాదించుకున్నటకు మరి నీ సంపదంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునము అని చెప్తున్నాడు. అది దాన్ని గొప్ప చేసినాడు, అది నిన్ను హెచ్చించును అని చెప్తున్నాడు. కనుక మన సంపద అంతా ఇచ్చి కూడా బుద్ధిని సంపాదించుకున్నటువంటి మరి చాలామంది మరి పెద్ద పెద్ద చదువులకు ఐఐటి కొరకు, ఇంకా త్రిబుల్ కొరకు, ఇంకా పిహెచ్డి కొరకు, ఇంకా పెద్ద పెద్ద చదువుల కొరకు వేరే దేశాలకు పోతుంటారు. చూడండి, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంకా వేరే మరి దేశాలకు పోయి అక్కడ చదువుకుంటుంటారు. ఎందుకంటే మరి ఆ దేశంలో చదివి అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళు లక్షలలో మరి మంత్లీలు లక్షలలో తీసుకుంటారు. మరి ఈ విధంగా మరి పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు అన్నమాట. ఇదంతా దేనికి సంబంధించింది చదువు అంటే జ్ఞానం. మరి జ్ఞానంను వాళ్ళు సంపాదించుకున్నారు అనుకో, జ్ఞానం అంటే చదువుని వాళ్ళు సంపాదించుకున్నారు అనుకో, దాన్ని గొప్ప చేస్తే దాన్ని ఏం చేస్తుంది, కాపాడుతుంది. అందుకే ఏం చెప్తున్నాడు, వాళ్ళకు మరి గొప్ప చేస్తే కాపాడుతుంది. ఏంటంటే వాళ్ళు జాబ్ చేసినప్పుడు వాళ్ళకు లక్షలలో వస్తాయి. తర్వాత వాళ్ళు మరి ఫ్యామిలీగా చేయబడతారు, వాళ్ళ ఫ్యామిలీ పోషింపబడుతుంది. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్ కూడా పోషింపబడతారు. ఎందుకు ఇది దేని ద్వారా వస్తుంది? ఇదంటే జ్ఞానం ద్వారా. జ్ఞానం అంటే చదువు. కనుక ఈ లోకంలో మరి చదువు వలన చాలా విషయాలు మరి మనుషులు నేర్చుకుంటున్నారు అన్నమాట, తెలుసుకుంటున్నారు. మరి ఒకప్పుడు మన భారతదేశానికి చదువు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మరి మిషనరీస్ వచ్చి మరి సువార్థికులు మన దేశానికి వచ్చి మనకు చదువు నేర్చుకోవాలి. ఎందుకంటే మరి అందరూ కూడా బైబిల్ చదవాలని వాళ్ళు మరి ఇష్టం కలిగి ఉన్నారు. కాబట్టి
మరి బైబిల్ చదవాలంటే వాళ్ళకి చదువు రావాలి కదా అని అందరూ కూడా చదువు నేర్చుకోవాలని వాళ్ళు చెప్పారు అనమాట. అంతమందుకు మరి గొప్ప గొప్ప వాళ్ళకే చదువు అనమాట. గొప్ప గొప్ప కులస్తులకు, గొప్ప గొప్ప మరి రాజులకు, మరి ధనికులకు, ఇలాంటి వారికే మరి చదువు. మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి చదువు ఉండేది కాదు. ఎందుకంటే మీకెందుకు బాబు చదువు, మీరు పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకోండి అని వాళ్ళకు చదువు దగ్గరికి వాళ్ళకు రానియరు. ఏది మరి వాళ్ళకు ఏది కావాలన్నా కానీ చదువు వచ్చిన వాళ్ళపైనే ఆధారపడాలన్నమాట. కనుక ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఇంట్లో మరి ఆల్మోస్ట్ మరి అందరూ కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు, కొద్దిగా గొప్ప అని. చూడండి ఇప్పుడు మరి ఆ విధంగా వచ్చింది, ఎందుకంటే అది దేవుని వాక్యం ద్వారానే వాళ్ళకు మరి చదువు వచ్చింది అనమాట. కనుక ఈ లోకంలో ప్రతి వారు కూడా చదువుకుంటున్నారంటే ఇది దేవుడు తీసుకొచ్చిన మరి జ్ఞానం. దేవుడే మనుషులకు చదువును ఇచ్చాడు అని మనము గుర్తించాలి. దేవుడు చదువునిచ్చాడంటే దేవుని ప్రజలకు దేవుడు ప్రేరేపించి మీరు భారతదేశం వెళ్ళండి, వాళ్ళకు చదువు నేర్పించండి, బైబిల్ చదివేది నేర్పించండి. ఎందుకంటే బైబిల్ అనేది మరి అందరికి కూడా దేవుని జ్ఞానం ఇస్తుంది, దేవుని ఆశీర్వాదం ఇస్తుంది. తర్వాత వారికి దేవుని రక్షణ అంటే వారికి మనసు మార్చేస్తుంది అన్నమాట. చూడండి మరి ఈ లోకంలో చాలామంది శాంతి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా వారు ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం చదివినప్పుడు వారికి శాంతి సమాధానం, నెమ్మది, ఆనందం వస్తుంది. అందుకే మీకు దేవుని వాక్యం చదవమని నేను చెప్తాను అనమాట. కనుక మీరు దేవుని వాక్యం చదవండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదవండి. దేవుడు మీకు నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. మీ ప్రశ్నలకు అన్నిటి కూడా జవాబు దొరుకుతుంది. తర్వాత మీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కనుక దేవుని వాక్యము ఏం రాయబడిందంటే ధర్మశాస్త్రమును దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు మరి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని రాయబడింది మొదటి కీర్తనలు. కనుక ప్రియులారా మీరు మొదటి కీర్తన చదువుకోండి. కనుక దేవుని వాక్యము ధ్యానించడం వల్లే మనకు ఆశీర్వాదం. చాలామంది ఏం చేస్తుంటే పని చేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి, లాభం వస్తుంది, ఇంకా వేరే వారికి బిజినెస్ జాబ్ ఆ విధంగా చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఓకే అది కూడా చేయాలి. కానీ ఇక్కడ చూడండి దేవుని వాక్యం మనకి ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే మనం ఆయన వాక్యం చదవటం వల్లనే మనకు ఆశీర్వాదం. ఎట్లా ఆశీర్వాదం అంటే మనకు జబ్బులు రాకుండా దేవుడు కాపాడుతాడు, మనకు వచ్చే నష్టాలు కావు, మరి ఖర్చులు అనవసరమైన ఖర్చులు వస్తాయన్నమాట కొంతమందికి. చూడండి నేను ఈ రోజంతా మరి నెలంతా పని చేస్తాం, ఒక 30,000 50,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి అనుకో. అప్పుడు చూడండి నీకు ఆరోగ్యం లేకుండా ఏం చేస్తావు, మరి ఆ నెలది నువ్వు హాస్పిటల్కే పోతుంది. తర్వాత నువ్వు హాస్పిటల్ అంటే నువ్వు జాబ్ చేయలేవు కదా, మరి నీకు జీతం రాదు, అదనంగా మళ్ళీ నువ్వు సంపాదించిన డబ్బులు హాస్పిటల్కి పోతాయి. అయితే చూడండి నువ్వు దేవుని వాక్యం చదవటం వలన ఇలాంటి జబ్బులు, అనవసరమైన మరి ఖర్చులు నీకు రాకుండా దేవుడు కాపాడుతాడు. అందుకే దేవుని వాక్యం చదవటం వలన ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. ప్రియులారా మీరు దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం చదవటం వలనే మనం జ్ఞానవంతులము అవుతాం. చూడండి ఇక్కడ 7వ వచనంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందంటే నీ సంపద అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును. నీ సంపద అంతా ఇచ్చి, కనుక సంపద అంతా ఇచ్చి కూడా బుద్ధిని సంపాదించుకోవాలి. ఏమి అంత బుద్ధి అంటే జ్ఞానం అని చెప్పాను కదా. కనుక ఏంటి బుద్ధిలో ఉండంత మరి శ్రేష్టమైనది ఆస్తి అంతా ఇవ్వాలన్నా, సంపద అంతా ఇవ్వాలన్నా అంటే అవి ఇవ్వాలి ప్రియులారా. చూడండి ఇప్పుడు మరి చదువుల కొరకు చూడండి లక్షలు భూములు అమ్ముకొని వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటారు అన్నమాట. అండి ఎందుకంటే వాళ్ళకు భూమి వాళ్ళకు సాగు చేయడానికి రాదు. కనుక కొన్ని ఏరియాలో ఉంటాయి భూములు ఉంటాయి, కానీ అక్కడ వర్షాలు పడితేనే పంటలు పడతాయి. మరి అన్ని స్థలాల్లో వర్షాలు పడవు కదా అన్ని టైంలో. కొన్నిసార్లు వర్షాలు ఎక్కువ పడి పంటలు కూడా ఖరాబ్ అవుతాయి. చూడండి ఇవన్నీ కూడా ఎందుకు ఈ మాకుండేది 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని మా అబ్బాయిని చదివించుకుంటాం, మళ్ళీ మా అబ్బాయి ఎక్కడైనా జాబ్ చేస్తాడు మంచిగా, అప్పుడు మేము మంచిగా ఉండొచ్చు అని వాళ్ళు అనుకొని వాళ్ళకుండా ఆ ఒక ఆధారం, భూమి ఆధారాన్ని అమ్ముకొని వాళ్ళు చదివిపిస్తారు. చూడండి ఇక్కడ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు ఉండేది అంతా కూడా అమ్మి ఇక్కడ బుద్ధిని సంపాదించుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి 8వ వచనం రాయబడింది నీ సంపద అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము. 7వ వచనం లాస్ట్ భాగంలో నీ సంపద అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకున్నాము. తర్వాత 8వ వచనం ఏమిటంటే దాన్ని గొప్ప చేసినట్టు అది నిన్ను హెచ్చించును. దాన్ని గొప్ప చేస్తే అది ఏం చేస్తారంటే మనల్ని హెచ్చించడం అంటే మరి అన్ని విధాలుగా మనకు మరి లోక సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతాయి అని దాని అర్థం.
ఈ లోక సంబంధంలో మనకు అన్ని విషయంలో మరి కారు, ఇల్లు, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకా ఈ లోకంలో మనం సమాజంలో మంచిగా మనకు ఎక్కువైపోయి మన మందిరానికి ఇంకా ఏరే వాళ్ళకు, పేదలకు, తర్వాత లేని వాళ్ళకు కూడా మనము మన దాతృత్వం కలిగి దయగలి వాళ్ళకు ఇస్తాము అని దాని అర్థం. ఇచ్చించడం అంటే మరి ఆశీర్వాదకరంగా ఉంటాము అని దాని అర్థం అనమాట. ఆ తర్వాత చూడండి, దాన్ని కౌగిలించిన అది నీకు ఘనత తెచ్చును. దాన్ని కౌగిలించిన నీకు ఘనత తెచ్చును. జ్ఞానం కనుక మరి ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేవుని వల్లనే వస్తుంది అని మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినట్టయితే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మరి ఆయన ఎందే గుప్తమైనవి అని చెప్తున్నాం. బుద్ధి కావాలన్నా, నీకు జ్ఞానం కావాలన్నా, సర్వసంపదలు కావాలన్నా ఆయన ఎందే గుప్తమై. ఆయన అంటే దేవుడు అనమాట, యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రియులారా, మీకు జ్ఞానం కావాలన్నా, బుద్ధి కావాలన్నా మీరు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రండి. యేసుక్రీస్తు ప్రభు వారు మానవులందరికీ కూడా రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. కనుక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడే నీకు నిజమైన ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం, సంతోషం ఇస్తుంది అనమాట. మరి అదేవిధంగా మరి నిజమైన జ్ఞానం ఏమిటి అంటే మనం నిజదేవుని ఎరగటమే నిజమైన జ్ఞానం. కనుక ఈ లోక సంబంధమైన జ్ఞానము నీకు ఎంతున్నా కానీ దాని ద్వారా నీకు ఒకసారి కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, అవమానం వస్తుంది, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దైవ జ్ఞానం నువ్వు పొందినప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా మరి నీ కష్టాల్లో మరి తర్వాత నీకు నెమ్మదిస్తాడు దేవుడు, నష్టాల్లో నీకు దేవుడు సహాయపడతాడు. నీకు అనారోగ్య స్థితి వచ్చినప్పుడు కూడా ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ దేవుని జ్ఞానం నువ్వు పొందినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని జ్ఞానం అంటే మరి దేవుని జ్ఞానానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే రక్షణ, పాప క్షమాపణ మనము పొందాలి. తర్వాత దేవుడు అన్నీ కూడా మనకు నేర్పిస్తాడు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు. కనుక ప్రియులారా, మరి దేవుని జ్ఞానం అంటే మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. కనుక దేవుని జ్ఞానంలో మనము ఎల్లప్పుడూ కూడా ఉండాలి. అందుకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము అని చెప్తున్నాడు. కనుక సామెతల గ్రంథంలో కనుక యెహోవాయందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనం జ్ఞానమునకు మూలం అని చెప్తున్నాడు. కనుక జ్ఞానానికి మూలం ఎవరంటే దేవుడే. కనుక నీకు దేవుడు ఎప్పుడు ఏ ఆలోచన కావాలి, ఏ సహాయం కావాలి, నీకు ఏది అవసరం లేని దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీ జ్ఞానం వల్ల నీకు ప్రయోజనం, నీ కుటుంబానికి ప్రయోజనం, నీ సంఘానికి, సమాజానికి, నీ దేశానికి కూడా దేవుడు ప్రయోజనకరంగా నిన్ను వాడుకుంటాడు. ప్రియులారా, ఆ విధంగా మరి జ్ఞానం కలిగి మనం జీవించాలని మన దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూడండి, నీ యొక్క మరి జ్ఞానం నిమిత్తము తర్వాత నీ సంపదంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును, అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన నేను అది గొప్ప చేయను అని చెప్తుంది. కనుక దేవుని వాక్యం ప్రకారంగా మన జీవితాన్ని మనం మార్చుకొని మనము జ్ఞానం కలిగి జీవించడానికి ప్రభు మనకు సహాయపడిన కాక. ప్రియులారా, మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమల తండ్రి, దయగల దేవ, మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మీ బిడ్డలందరూ కూడా పొందడానికి సాయం చేయండి. రక్షణ, మారు మనసు పొంది అనేకులు మీ యందు విశ్వాసం ఉంచి నిజమైన జ్ఞానం పొందడానికి మీరే సహాయపడమని కృప చూపమని మా ప్రార్థన మీరు ఆలగించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మంచిది. మరి గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది ఈ ఛానల్ పేరు. మీరు ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి మరి సర్చింగ్ కొట్టి టైప్ చేయండి, మీకు గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని వస్తుంది. మీరు వినండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా విని వారి ద్వారా వచ్చే మరి ఆశీర్వాదం కూడా మీరు పొందుతారు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించిన తర్వాత. గాడ్ బ్లెస్ యూ.